తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ కాంగ్రెస్ టీడీపీకి గట్టిగానే తగిలినట్లుంది. అక్కడ క్లిక్ అయి ఉంటే ఏపీలో సగర్వంగా పొత్తు పెట్టుకునేవారు. కానీ ఘోరంగా ఓటమి చవి చూసేసరికి ఏపీలో పొత్తు మాట ఎత్తడానికి ఆలోచిస్తున్నాయి రెండు పార్టీలు. అయినా జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ ను కలుపుకోపోవాలని భావిస్తున్నారట చంద్రబాబు. అంటే ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఉండదు, కానీ కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ కు టీడీపీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అదేం లెక్క అంటే అదంతే. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పై ఇంకా కోపం తగ్గలేదు కాబట్టి ఇక్కడ పొత్తు ఉండదు. అదే సమయంలో బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది కాబట్టి ఆ పార్టీని గద్దె దించాలంటే కాంగ్రెస్ ను బలపరచాల్సిన పరిస్థితి. అందుకే పొత్తుకు రాష్ట్రంలో నై, కేంద్రంలో సై అంటున్నారు చంద్రబాబు. కొలిక్కి వస్తోన్న టీడీపీ కాంగ్రెస్ పొత్తు ముచ్చట్లు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నడుస్తామన్న చంద్రబాబు. రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఇక లేనట్లే. కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ చెంతనే తెలుగుదేశం. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరిస్తాం, పొత్తులు కూడా ప్రజల అభిష్టం మేరకే ఉంటాయి. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు. అంటే రాష్ట్రంలో ఏ రాజకీయ వ్యూహం అమలు చేయాలో చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు స్పష్టమవుతోందంటారు విశ్లేషకులు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పొత్తులపై చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చేసింది. తెలంగాణ ఎన్నికల్లో ఎదురైన పరాభవం, ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో చెలిమికి చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంకా కోపం చల్లారలేదనే నిఘా వర్గాల నివేదిక వివరాలు చంద్రబాబు రాహుల్కు వివరించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటే ఉభయ పార్టీలకు ఎలా నష్టం చేకూరుతుందో గణాంకాల సహితంగా వివరించారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం కంటే ఎవరికి వారు విడిగా పోటీ చేస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు రాహుల్కి స్పష్టం చేశారట. ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో ఎలానూ కాంగ్రెస్కే మద్దతు పలుకుతాం కాబట్టి అది అంతిమంగా కాంగ్రెస్కే ఉపయోగపడుతుందని వివరించారట. తెలంగాణ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న రాహుల్ సైతం చంద్రబాబు ప్రతిపాదనకు సరే అన్నట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఇక ఉండదన్న స్పష్టత రావడంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఖుషీగా ఉన్నారట. నిజానికి కాంగ్రెస్ తో పొత్తు చాలా మంది టీడీపీ నేతలకు తొలి నుంచి కూడా ఇష్టం లేదు. అయితే అధినేత మాటకు ఎదురు చెప్పలేక మరోవైపు జాతీయ రాజకీయాల దృష్ట్యా ఎవ్వరూ నోరు మెదపలేదు. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళి చూసిన తర్వాత ఢిల్లీ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్తో పొత్తు వద్దని అధినేతకు చాలా మంది నేతలు సూచించారట. అన్ని విషయాలను బేరీజు వేసుకున్న చంద్రబాబు కూడా అదే నిర్ణయానికి వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు వద్దనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నేతల విషయానికి వస్తే చంద్రబాబు నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా సీట్లు సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాలని కలలు కన్నారు. ఆ మేరకు జిల్లాల వారీగా తిరిగి రఘువీరారెడ్డి ఓ లిస్టు కూడా రెడీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇచ్చారు. పొత్తుల సంగతి త్వరగా తేల్చాలని కోరారు. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పొత్తు వద్దంటూ చంద్రబాబు నిర్ణయానికి రావడంతో వారంతా నిరాశకు గురవుతున్నారు. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో టీడీపీతో దశాబ్దాలుగా వైరాన్ని పెంచుకున్న కొందరు నేతలు ఇప్పటికీ టీడీపీతో పొత్తును అంగీకరించలేకపోతున్నారు. 4 ఏళ్ల క్రిందటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయనేది వారి భావన. ఏపీ ప్రజల్లో 2014 నాటి భావోద్వేగం ఇప్పుడు లేదని, పైగా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామని సోనియా, రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందనేది వారి భావన. ఈ నేపథ్యంలో ఒంటరిగా వెళ్లినా కనీస స్థాయిలో సీట్లు సాధించుకోవచ్చని వారు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో కాకుండా కేవలం కేంద్రంలోనే సపోర్టు చేస్తామన్న చంద్రబాబు ప్రతిపాదనకు రాహుల్ అంగీకరించారు. మరోవైపు జనసేన సైతం తాము కమ్యూనిస్టులతో తప్ప ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేసింది. అంటే చంద్రబాబు హయాంలో టీడీపీ తొలిసారి ఒంటరి పోటీకి సిద్ధపడుతున్నట్లే. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.